భార్య మీద ప్రేమతో దశరథ్ మాంజీ అనే ఒక సామాన్య మనిషి 22 ఏళ్లపాటు ఒక సుత్తి ఉలితో ఏకంగా 300 అడుగుల కొండను తొలిచి దారివేశాడు. అలాగే ఒక తల్లి తన బిడ్డ మీద బండరాయి పడితే తనకి ఏమాత్రం బలం లేకపోయినా ఆ 40 నుంచి 50 కిలోల రాయిని ఒక్కసారిగా పైకి ఎత్తేస్తుంది. అసలు ఒక సామాన్య మనిషికి తన స్థాయికి మించిన ఈ అమానుష శక్తి ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సిద్ధయోగానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం ఉంది. మనలో ప్రేమ, బాధ లేదా కోపం లాంటి ఏ భావోద్వేగమైనా సరే ఒక ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్ళినప్పుడు మన ఛాతీ భాగంలో ఉండే అనాహత చక్రం ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఆ చక్రం తెరుచుకున్న వెంటనే ఒక అపారమైన బలం మరియు సామర్థ్యం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ అద్భుతమైన బలం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ హనుమంతుడే. అయితే మనం బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా ఈ అనాహత చక్రం తెరుచుకుంటుంది. అప్పుడు కొన్ని నెగటివ్ శక్తులు లేదా సైకిక్ డిస్టర్బెన్సెస్ మనల్ని ఆవహించి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. హనుమాన్ చాలీసాలో వీటినే భూత పిశాచాలు అని వర్ణించారు. ఆ సమయంలో హనుమంతుని శక్తి ఒక క్షేత్రపాలకుడిగా మారి మనల్ని ఆ దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. కానీ ఈ అద్భుతమైన శక్తి మీలో ఎల్లప్పుడూ ఉండాలంటే ఒక ముఖ్యమైన నియమం ఉంది. రామాయణంలో హనుమంతుడు ఏ పని చేసినా శ్రీరాముడి కోసమే ఎంతో నిస్వార్థంగా చేశాడు. కాబట్టి మీరు చేసే పనులలో లేదా ఆలోచనలలో ఎప్పుడైతే స్వార్థం ప్రవేశిస్తుందో ఆ క్షణమే ఈ అద్భుతమైన శక్తి మీలోంచి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడూ నిస్వార్థంగా ఉండండి. అప్పుడు ఆ బజరంగబలి శక్తి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన ఈ అత్యంత ఆసక్తికరమైన రహస్యాన్ని అందరికీ తెలిసేలా తప్పకుండా షేర్ చేయండి. కామెంట్స్లో జై భజరంగబలి అని రాయండి.